హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ అయితే మనం రియల్మీలో టాప్ అండ్ మోడల్ వచ్చేసి రియల్మీ 12 Pro Plus. ఎక్కువ మంది దీన్ని పర్చేజ్ చేస్తున్నారండి. దేనికోసం అని చెప్పేసి ఒకసారి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేద్దాం. ఈ 12 Pro సిరీస్ అనేది రీసెంట్గా వచ్చిందండి. ఇది 11 Pro Plus సక్సెస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు కొద్ది రోజుల్లో 13 Pro Plus కూడా రాబోతుందండి. వీళ్ళైతే ఒక ఫోన్ నుంచి ఒక ఫోన్కు మినిమం 6 months గ్యాప్తోనే ఇంకో ఫోన్ కొత్తది తీసేస్తున్నారండి. కాంపిటీషన్ తట్టుకోవడానికి కాబోలు. ఓకే, ఒకసారి అయితే ఈ ఫోన్ని మనం అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో, దాంట్లో వచ్చే కంటెంట్ ఏందో ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. అన్ని ఫోన్ లాగానే యూజువల్గా పైన అయితే ఒక బాక్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ బాక్స్లో వచ్చేసి మనకి ఏముంటాయో తెలుసు కదండి. ఒక పౌచు, సిమ్ ఇజెక్టర్ టూలు, ఒక పేపర్ ఇన్ఫర్మేషన్, అదే క్విక్ స్టార్ట్ గైడ్ అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ గైడు, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కానీ అన్ని మొబైల్స్ కంటే మనకు తొందరగా ఫాస్ట్గా లాంచ్ చేసే మొబైల్స్ వచ్చేసి రియల్మీలో అయితే మనకు ఉన్నాయండి. అన్ని మొబైల్స్లో కంటే రియల్మీలో ఒక ఇయర్లోనే దాదాపుగా ఒక 10-12 మొబైల్స్ అయితే లాంచ్ అవుతున్నాయి. కానీ 11 సిరీసు, ఎంబడే 12 సిరీసు, ఎంబడే 13 సిరీసు లాంచ్ అవుతున్నాయి. సక్సెస్ అయినా కానీ కొత్త మోడల్స్ అనేది తీస్తూ ఉన్నారండి. మనకైతే మొబైల్ లుక్ చూసుకుందాం. తర్వాత ఒకసారి అయితే ఛార్జర్ చూసుకుంటే మనకు బాక్స్లోనే 67 watts సూపర్ హుక్ ఛార్జర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు Type-A to Type-C కేబుల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి చూడడానికి అయితే ఇలా ఉందండి. కేబుల్ అయితే చాలా హార్డ్గా క్వాలిటీగా ఉందండి. ఒకసారి పక్కన పెట్టేసి ర్యాపర్ నుంచి మొబైల్ తీసేసి ఒకసారి లుక్ ఎలా ఉందో చూద్దాం. ఫ్రంట్ సైడ్ అయితే స్మూత్గా చాలా నీట్గా ఉందండి. ఒక్కసారి బ్యాక్ సైడ్ లుక్ తీసుకుంటే ఒకసారి ఈ స్టిక్కర్ అనేది రిమూవ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఇది రిమూవ్ చేస్తే ఈ బ్లూ కలర్లో మధ్యలో ఒక గోల్డ్ కలర్ జిప్ లాంటి రేపర్తో ఇవ్వడం వల్ల అసలు లుక్ అయితే చాలా అద్భుతంగా ఉందండి. ఇది కెమెరాలో చూపించిన దానికంటే బయట అయితే చాలా బాగుంది. మనకు టాప్లో వచ్చేసి స్పీకర్ గిల్ అండ్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఇవ్వడం జరిగింది. రైట్ సైడ్లో వచ్చేసి అప్ అండ్ డౌన్ రాకెట్స్ అని స్విచ్ ఆన్ ఆఫ్ బటన్ ఇవ్వడం జరిగింది. బాటంలో వచ్చేసి మనకి స్పీకర్ గిల్, Type-C పోర్ట్, మైక్, దాంతోపాటు మనకు సిమ్ ట్రే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్లో అయితే ప్లెయిన్గా ఉంది. ఒక్కసారి మనం సిమ్ కార్డు ట్రే తీసి ఇది ఎలా ఉందో చూద్దాం. యాజ్ యూజువల్గా ఇదైతే మనకు సిమ్ కార్డ్స్ అనేది 2 పెట్టుకోవచ్చు. దీన్ని పక్కన పెట్టేసి ఒక్కసారి మొబైల్ అయితే మనం బాక్స్లో ప్రొవైడ్ చేసిన కేస్ అయితే పెట్టి చూద్దాం ఒకసారి ఎలా ఉందో లుక్ అయితే. సేమ్ పెయిన్ పౌచ్ ఇవ్వడం వల్ల లుక్ అయితే దీనికి ఎటువంటి అయితే పాడవడం జరగలేదు. కానీ బ్యాక్ సైడ్ ఇచ్చింది అయితే లెదర్ అండి. ఫోన్ బ్యాక్ సైడ్ అయితే అది పాడవకుండా ఉండాలంటే కేస్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఇప్పుడైతే మనం ఒకసారి మొబైల్ని స్విచ్ ఆన్ చేస్తే రియల్మీ అని పడింది, పవర్డ్ బై ఆండ్రాయిడ్ అని పడింది. ఇది రియల్మీ యూఐ అండ్ ఆండ్రాయిడ్ యూఐ మీద కలిపి వర్క్ అవుతుందండి. దీనివల్ల మనకి ఏంటంటే కొన్ని గెస్టర్స్ అనేది ఈజీగా ఉంటాయి. 3 ఫింగర్స్తో స్క్రీన్ షాట్ తీయడం, మ్యూజిక్ ప్లే, ఏమంటే మ్యూజిక్ ప్లేయర్, ఇలాంటి గెస్టర్స్, డ్యూయల్ యాప్స్ యూజ్ చేయడం, యాప్ లాకు, కాల్ రికార్డింగ్, ఇలాంటి ఫీచర్స్ ఎన్నో యూజ్ చేయడానికి మనకు కస్టమ్ ఆండ్రాయిడ్ వల్ల యూజ్ అవుతుందండి. అలాగే ఒకసారి ఈ మొబైల్ యొక్క ఫీచర్స్ అనేది చూద్దాం. ముందుగా మనకు వచ్చేసి డిస్ప్లే చూసుకుంటే 6.7 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండి. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. ఇది కర్వ్ డిస్ప్లే అండి. దీని ప్రాసెసర్ వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్తో వస్తుందండి. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ 2.4 GHz మీద రన్ అవుతుంది. ఇది 6 nanometer మీద బిలియనర్ ప్రాసెసర్. ఈ నానోమీటర్ ఎందుకంటే మనం జనరేషన్ పెరిగే కొద్దీ ఈ నానోమీటర్ అనేది తగ్గుతూ వస్తుంది. దీనివల్ల ప్రాసెసర్ సైజు తగ్గుతూ ఉంటుంది, పర్ఫార్మెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలా ఉండడం వల్ల ఏంటంటే మనకు బ్యాటరీ డ్రైన్ అనేది తక్కువ అవడం వల్ల మనకు బ్యాటరీ లైఫ్ టైం అనేది ఎక్కువగా వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి దీని ర్యామ్ వేరియేషన్ చూసుకుంటే దీంట్లో 2 ర్యామ్ వేరియేషన్స్ ఉన్నాయి. ఒకటి 8GB ర్యామ్ అండ్ 12GB ర్యామ్ అండి. నెక్స్ట్ వచ్చేసి స్టోరేజ్ చూసుకుంటే మనకు 128GB స్టోరేజ్, 256 స్టోరేజ్ వస్తుంది. మనకు 12GBలోనే 256GB స్టోరేజ్ అనేది ఉంటుందన్నమాట. కెమెరా చూసుకుంటే మనకు వచ్చేసి దీంట్లో చాలా బాగున్నాయండి. 50 MP ప్రైమరీ కెమెరా వస్తుంది. ఇది సోనీ IMX890 సెన్సార్తో వస్తుంది. ఇది OIS స్టెబిలైజేషన్ కలిగి ఉంటుంది. అంటే మనం పరిగెత్తుతూ కానీ నడుస్తూ కానీ వీడియోస్ తీసినా ఎటువంటి షేక్ అనేది రాదు.
ఇది 1.56 ఇంచెస్ సెన్సార్ సైజ్ అండి ఇది. ప్లస్ 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది. దీంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇంకో కెమెరా అండి, 64 మెగాపిక్సెల్ టెలిస్కోపిక్ లెన్స్ కెమెరాతో వస్తుందండి. ఇది మనం జూమ్ చేసి కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అండి. దానికోసమే దీంట్లో టెలిస్కోపిక్ లెన్స్ అనేది యూజ్ చేయడం జరిగింది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకు 32 మెగాపిక్సెల్ వస్తుందండి. ఇది సోనీ IMX 615 సెన్సార్ మీద రన్ అవుతుందండి. ఇది మనకు వచ్చేసి బ్యాక్ కెమెరా 4K వీడియో రికార్డింగ్ వరకు కేబిలిటీ వస్తుందండి. ఇది మనకు బ్యాటరీ వచ్చేసి దీంట్లో 5000 mAh బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటుగా మనకు 67 వాట్స్ సూపర్ హుక్ ఛార్జింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకు 67 వాట్స్ సూపర్ హుక్ ఛార్జర్ ఇవ్వడం వల్ల 5000 mAh బ్యాటరీ ఉన్నదాన్ని తొందరగా మనం ఛార్జ్ చేయడానికి యూజ్ అవుతుంది. దాంతోపాటుగానే మనకు బ్యాటరీ అనేది 5000 mAh ఉండడం వల్ల లేట్గా డ్రైన్ అవుతుంది. ఇది మనకు డే టు డే లైఫ్ యూసేజ్లో చాలా బాగుంటుంది. మీకు దీని పక్కనే మనకు రియల్మీ 12 Pro చూపిస్తున్నానండి. 12 Pro అని 12 Pro ప్లస్ చూడడానికి అయితే రెండు ఇలా ఉన్నాయండి. 12 Pro వచ్చేసి మనకు బ్లేజ్ కలర్ అండి, ప్లస్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ అండి. చూడడానికి అయితే రెండు సిమిలర్గా సేమ్ ఉంటాయి. కాకపోతే దీంట్లో మనం అన్బాక్స్ 12 Pro ప్లస్లో వచ్చేసి పెరిస్కోపిక్ లెన్స్ వస్తాయి. 12 Proలో వచ్చేసి మనకు పెరిస్కోపిక్ లెన్స్ అనేది ఉండవండి. రియల్మీ వాళ్ళైతే దీన్ని అయితే టెలిస్కోపిక్ లెన్స్ అనేది అంటారు. చూడడానికి అయితే మొబైల్స్ని అయితే అసలుకి గుర్తుపడడానికి 1% ఛాన్స్ అయితే ఉండదండి 12 Proను 12 Pro ప్లస్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్.